Hello everyone, welcome to Kaundinya IAS. Myself Aman Adimani, one of the faculty for arithmetic and of course reasoning. రైట్ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కౌండిన్య ఐఏఎస్ అకాడమీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా రన్ చేస్తుంది. సో మనకి సింగింగ్, క్విజ్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ ఈ నాలుగిటి మీద మనకి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేది స్టేట్ లెవెల్ కాంపిటీషన్ రన్ చేస్తుంది. సో అంటే అక్రాస్ ఆల్ కాంపిటేటివ్ స్టూడెంట్స్, లేకపోతే అన్ని కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి సింగింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్ ఓకే. సో వాట్ వి సే మనం డివోషనల్ సాంగ్స్ పాడతామా, లేకపోతే ప్యాథోస్ పాడతామా, లేకపోతే మెలడీస్ పాడతామా, ఎట్సెట్రా నో కండిషన్. బట్ ఓన్లీ వన్ కండిషన్ ఏంటంటే ఊ అంటావా మామ అనొద్దు. ఐ మీన్ టు సే ఓకే. సో ఐటమ్ సాంగ్స్ మాత్రం పాడొద్దు. అదర్ దెన్ దట్ యూ కెన్ సింగ్ ఎనీ సాంగ్. ఓకే. సో సింగింగ్ కాంపిటీషన్ అమ్మా. సో ఇది మనకి 8th అనేది మనకి జరుగుతుంది. ఓకే. ఎక్కడ జరుగుతుంది వెన్యూ అంటే కౌండిన్య ఐఏఎస్ అకాడమీలోనే జరుగుతుంది. ఓకే. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఓకే. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి వెనిగండ్లలో ఉంది. ఓకే. వెనిగండ్ల అంటే పెదకాకాని పక్కన వచ్చే వెనిగండ్ల, ఇంకా గట్టిగా మాట్లాడితే కౌండిన్యపురం అంటాము. బట్ ఓకే, వెనిగండ్ల నియర్ బై. సో ఇక్కడ జరుగుతుందమ్మా 8th. అలాగే జనరల్ క్విజ్ జరుగుతుంది. ఓకే. జనరల్ క్విజ్. సో అలాగే ఎస్ఏ రైటింగ్, ఓకే, అండ్ ఎలక్యూషన్, ఇలా 4 కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ 2 రకాలుగా ఉంటాయి. అంటే తెలుగు మీడియం ఒకటి సపరేట్గా జరుగుతుంది. అంటే మీ ఆ ఎస్ఏ రైటింగ్ కూడా తెలుగులో రాయాలి. ఓకే. ఆ ఎలక్యూషన్ మాట్లాడేది కూడా తెలుగులో ఉండాలి, అచ్చ తెలుగులో ఉండాలి. రెండోది ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది. అంటే ఎస్ఏని అవుట్ అండ్ అవుట్ ఇంగ్లీష్ రాస్తారు. యాజ్ వెల్ as ఎలక్యూషన్ అంటే ఆ స్పీచ్ కూడా అవుట్ అండ్ అవుట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే. అలాగే జనరల్ క్విజ్. ఇలా మనకి మొత్తం ఈ 4టి మీద మనం అయితే ఈ కాంపిటీషన్ రన్ చేస్తున్నామమ్మా. ఓకే. ఏ డేట్న ఏమున్నాయనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. మరి ఇదంతా ఆగస్ట్ 15ని పురస్కరించుకొని, ఓకే, ఆగస్ట్ 15ని పురస్కరించుకొని మనం అంటే ఇండిపెండెన్స్ డే అంటాం కదా. ఓకే. మన ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని ఇది జరగబోతోంది. మా 11th వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో ఎస్ఏ రైటింగ్ అండ్ ఎలక్యూషన్ జరుగుతుంది. అంటే 11th of August, అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే 11/8/25 రోజు మనకి ఈ ఎలక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. అదే 2nd August అనేది ఈ తెలుగు మీడియం జరుగుతుంది. 2nd August అంటే 2/8/2025. ఓకే. ఇంత ఎక్కువ టైం లేదు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అలాగే మనకి 5th వచ్చేసరికి జనరల్ క్విజ్ జరుగుతుంది. జనరల్ క్విజ్ ఎప్పుడు జరుగుతుందంటే 5th వస్తుంది. ఓకేనా. రైట్. సో 5th of August అంటే 5/8/2025. ఓకే. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అమ్మ ఇది స్టేట్ లెవెల్ కాబట్టి ఓకే, మీ పార్టిసిపేషన్ అనేది చాలా వాల్యుబుల్. అది మీకు కూడా యూజ్ అవుతుంది. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఓకే. 1st, 2nd, 3rdకి ప్రైజెస్ కూడా ఉంటాయి. డోంట్ మిస్ దిస్ వన్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. సో మనం ఉందా కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో, కౌండిన్యపురంలో కలుద్దాం. అప్ టు దట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.